దేవుని వాక్యము జీవమైనది, ఇది జీవములంతదు, ఇది బలము కలిగినది, ఇది బలములంతదు, ఇది రెండంచులు గల ఖడ్గము, ಇದು ಎತ್ತರಚ್ಚಿನ ಖಡ್ಗವಾಗಿದೆ. దీన్ని మించిన ఖడ్గం ఈ లోకంలో లేదు. ಇದಕ್ಕಿಂತ ದೊಡ್ಡದು ಖಡ್ಗ ಇನ್ನೊಂದಿಲ್ಲ. ఈ ప్రాణం ఆత్మ మూలుగలను విభజిస్తుంది. ಇದು ಪ್ರಾಣಾತ್ಮವನ್ನ ವಿಭಜಿಸುವಂತದಾಗಿದೆ. ఈ మనస్సులోని దూరేది ఈ వాక్యం. ಇದು ನಿನ್ನ ಮನಸ್ಸಿನ ಒಳಗೆ ನುಗ್ಗುವಂತದಾಗಿದೆ. వాక్యంను పక్కకు పెడితే లాభం లేదు. ವಾಕ್ಯವನ್ನ ಪಕ್ಕದಲ್ಲಿಟ್ಟರೆ ಏನ್ ಲಾಭವಿಲ್ಲ. వాక్యమే దేవుడు. ವಾಕ್ಯವೇ ದೇವರಾಗಿದ್ದಾರೆ. ಆ ವಾಕ್ಯವೇ శరీరధారిగా ಶರೀರಧಾರಿಯಾಗಿ మన మధ్యలోనికి వచ్చాడు. ನಮ್ಮ ಮಧ್ಯದೊಳಗೆ ಬಂದಿದ್ದಾನೆ. ఆయననే యేసు ప్రభు.